హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఈ కథ నవ్య మ్యాగజైన్లో 2018లో పబ్లిష్ అయిందండి. కథ పేరు ఈ కథలు మారవా. రాసిన వారు డి కామేశ్వరి. నా మాటల్లో విందాం. పూనకం వచ్చిన దానిలాగా ఊగిపోతూ అలమరలోంచి షోల్డర్ బ్యాగ్ తీసి ఎవరో తరుముకొస్తున్నట్లు కూతురు బట్టలన్నీ దాంట్లో చకచకా సర్దేసింది శోభమ్మ. చేతి సంచిలో తన చీరలు 2 కూరుకొని మరో బ్యాగ్ తీసి తెల్లబోయి చూస్తున్న కూతురు చేతికిచ్చి, నీ పుస్తకాలన్నీ బ్యాగ్లో సర్దుకో, పట్టకపోతే అలమారులో పెట్టుకో, గబగబా సర్దు అంది శోభమ్మ పమట కొంగుతో చెమట అద్దుకుంటూ. ఎందుకే అమ్మా, ఎక్కడికి పోవాలా? అయోమయంగా అర్థం కాక అడిగింది 13 ఏళ్ల కవిత. నీవిక్కడా ఇంక ఉండకూడదు, పద, మనం హైదరాబాద్ పోవాలి. నీవక్కడ నీ మామ ఇంటికాడ ఉండి చదువుకుంది గాని, పద, తొందరగా సర్దు. ఎందుకు పోవాలి? నే పోను. నా దోస్తులందరూ ఇక్కడున్నారు, స్కూల్ చదువు చక్కగా చెప్తుండారు. ఎందుకు హైదరాబాద్ పోయి మామ ఇంటికాడ ఉండాలి? నే పోను. ఏడుపు మొహంతో గట్టిగా అడిగింది కవిత. నా తల్లివిగా చెప్పినట్టినుకో, అక్కడ ఇంకా మంచి స్కూల్ ఉంటుంది. మామ అత్త చక్కగా చూసుకుంటారు. దోస్తులు అక్కడ అవుతారు 4 దినాల్లో. మాట్లాడకు, సర్దు త్వరగా, మనం పోతున్నాం అంతే. నీ మంచిగా చెప్తున్నా ఇనుకో. కూతురు భుజం మీద చెయ్యేసి కాస్త ప్రేమ, కాస్త కోపం చూపిస్తూ అంది పట్టుదలగా శోభమ్మ. వద్దే అమ్మా, నాకు బాగోదే అక్కడ, ఈడనే ఉంటా. కళ్ళ నీళ్లు తిరిగాయి కవితకి. శోభమ్మ కూతురు వంక కోపంగా చూసి తనే అలమరలో పుస్తకాలన్నీ బ్యాగ్లో కూరేసి, చెప్పులు ప్లాస్టిక్ బ్యాగ్లో పడేసి వాటిని బయట పెట్టి కూతురు చేయి పట్టి బయటకు లాగి ఇంటికి తాళం పెట్టింది. తాళం పక్కింటి అవ్వకిచ్చి, ఆడిస్తే మా తమ్ముడింటికి పోతున్నాను చెప్పు, ఆడి ఒళ్ళు బాలేదని కబురొచ్చిందని చెప్పు. ఇదిగో వరమ్మ, పిల్లదాని సంగతి ఎత్తమాక, నేను ఒక్కతే పోయానని చెప్పు అని చెప్పేసి బయటకు వచ్చి కనపడిన ఆటో పిలిచి ఎక్కేసింది. అదే ఊపుతో బస్టాండ్కి వెళ్ళి కనపడిన హైదరాబాద్ బస్సు ఎక్కేసింది పిల్లతో కలిసి. బస్సులో కళ్ళు తుడుచుకుంటూ ఉన్న కూతురుతో, నా మాటిను కవిత, ఇక్కడ మీ అయ్య నిన్ను బతకనీడు. సక్క అక్కడుండి బుద్ధిగా చదువుకో. మామకి నెల నెల డబ్బులు పంపిస్తా, మంచి స్కూల్లో చేర్పిస్తాడు మామ. మీ అత్త బ్యాంకులో అటెండర్ ఉద్యోగం చేస్తుంది, ఆమెకి కాస్త చేదోడుగా మంచిగా ఉండు. ఈ ఆర్మూర్ కంటే పెద్ద ఊరు హైదరాబాద్, అక్కడికి వెళితే నీ బతుకు బాగుపడుతుంది. మీ అయ్య ఆ తాగుబోతు సచ్చినోడు, ఆడితో మనం నెగ్గుకు రాలేం. ఆడి చేత తన్నుడు ఇంక నేను తినలేనమ్మా. నా బతుకు ఎట్టాగో చెడింది. నీవన్నా సక్కా చదువుకొని ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బతకాలి. ఏదవ పెళ్ళికేం తొందరలేదు. మంచోడు, నీకు నచ్చినోడు దొరికితే చేసుకుందిగానిలే. నా మాటిను నా బుజ్జిగా, నేను 2 నెలలకోసారి వచ్చిపోతుంటాలే. బస్సులో కూతురికి చెప్తూనే ఉంది శోభమ్మ. బస్సు ఆగంగానే అదే ఊపుతో చకచకా దిగి ఆటో మాట్లాడి తమ్ముడింటికి వచ్చేసింది. కూతుర్ని లాక్కొచ్చి తెల్లబోయి చూస్తున్న తమ్ముడి కాళ్ల మీద పడేసింది. అరే వెంకటేశు, ఇంకా దీని భారం నీదేరా. దీన్ని నీ ఇంటికాడ ఉంచుకొని 4 అక్షర ముక్కలు వచ్చేట్టు చదివించు. ఏదన్నా ఉద్యోగం చూపించి నీవే దాని బతుక్కి ఓ దారి చూపాలి. డబ్బంపిస్తా, మంచి స్కూల్లో చేర్పించరా. నా బాబు కదూ, భారం అనుకోకుండా నీ బిడ్డలా చూడరా. చిన్నప్పుడు నేను నా చేతుల్లో పెంచానురా. అమ్మ పోయాక నా కొడుకు లెక్క చూసుకున్నా నిన్ను. నాకు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోరా. ఏంటక్క ఇదంతా? ముందులే, హఠాత్తుగా ఏంటిదంతా? ఏం చేశాడా తాగుపోతాడు? మళ్ళా గొడవ చేసిండా? గాబరాగా అన్నాడు. అదంతా తర్వాత చెప్తా, ముందు నీవు అను. దాన్ని ఇక్కడ ఉంచుకుంటానని చెప్పు. తమ్ముడు అయోమయంగా వంటింటి గుమ్మం ముందు నిలబడిన భార్య వంక చూశాడు. ఏటే అక్క, ఇల్లు చూస్తుండావుగా, ఒకటే గది, హాలు, వంటగది, మాకే చోట్లేదు. దీన్ని ఎక్కడ పెట్టుకోనే? మా నాయనముగా, దానికి గదులు ఎందుకురా? హాల్లో సాపేస్తే పడుకుంటుంది, ఓ మూలకు చదువుకుంటుంది. అరే, నీ పెళ్ళాం ఉద్యోగస్తురాలు, దానికి సాయంగా ఉంటుంది. నీ పిల్లగాని చూసుకుంటుంది, కాదనుకురా.
మళ్ళీ తమ్ముడు సుజాత వంక చూశాడు. ఆమె మొగుణ్ణి లోపలికి రమ్మన్నట్లు సంజ్ఞ చేసి గదిలోకి పిలిచింది. వెంకటేశు లోపలికొచ్చాక, పోనీ ఉండనీయండి, నాకు చేతి కింద పనికొస్తుంది. పిల్లగాడు స్కూల్ నుంచి వచ్చి బిక్కు బిక్కుమని ఒక్కడే ఉంటున్నాడు. ఇంట్లో తోడుంటుంది, ఆడికి 2 ముక్కలు చదువు చెప్తాది అంది సుజాత. అక్క, ముందే చెబుతాండా, బావగానొచ్చి గొడవ పెట్టుకుంటాడేమో, ఆ గోల నేను పడలేను. అసలు అది ఇక్కడ ఉండదని ఎవరికి చెప్పకూడదురా. ఆడి సంగతి నేను చూసుకుంటా, నీవు ఎక్కడా మనోళ్ళ దగ్గర అనమాకు. అరే, నెలాఖరికి ఏదన్నా స్కూల్ చూసి చేర్పించరా, డబ్బులు అంపుతా ప్రాధేయపడింది శోభమ్మ. ఇదిగో, అది ఆడపిల్ల, రేపొద్దుట ఏదన్నా జరిగితే నన్నే అనకు. మరి అది బుద్ధిగా మాటినుకొని చదువుకోవాలా. అత్తకి కాస్త పని సాయం చేస్తూ పిల్లగాని చూసుకోవాలి. ఎళ్ళగానే దాని స్కూల్ సర్టిఫికేట్లు స్కూల్లో అడిగి పంపు అన్నాడు తమ్ముడు. తలూపింది శోభమ్మ. దిగాలు పడి కూర్చున్న కూతుర్ని చూసి, అది చూడరా ముఖం ఎట్టా మార్చుకుందో. దాని మంచికే నేనిట్ట చేత్తండా అని దానికే తెలుస్తుంది. నేనిక్కడ ఎందుకుండాలి, నిన్ను వదిలి నేనిక్కడ ఉండనే, వెళ్ళిపోదాం, నేనిక్కడ చదవను. ఏడుస్తూ తల్లిని వాటేసుకున్న కూతురిని బుజ్జగిస్తూ కళ్ళు తుడుచుకుంది శోభమ్మ. రాత్రి భోజనాలు అయ్యాయి. కవిత పడుకున్నాక గదిలో తమ్ముడికి మరదలకి అసలు విషయం చెప్పింది శోభమ్మ. తమ్ముడు తెల్లబోయాడు. ఓరుని కన్నోడేనా ఆడు అంది మరదలు చీదరింపుగా. ఏమిటక్క, నువ్వు చెప్పేది నిజమేనా వింతగా చూస్తూ అన్నాడు వెంకటేశు. ఒట్టురా, ఆ తాగుబోతోడికి కళ్ళు బైర్లు కమ్మి కూతుర్ని కూడా ఆడదాని కిందే చూస్తున్నాడు. దానికి ముద్దులెడతాడు, అది పడుకుంటే దాని పక్కలో పడుకుని కౌగులించుకుంటాడు. అది బిత్తరపోతుంది, గింజుకుంటుంది. ఆడింకా వదలకుండా పట్టుకుంటాడు. ఏట్రా ఇది అని నేను తిడితే, నా కూతురు నా ఇష్టం అంటాడు. కూతురని గుర్తుంటే ఏ ఎదవైనా ఇలా చేస్తాడా అని నోరు నెప్పయ్యేట్టుగా తిడతా. దాని బాబు ఇంట్లో ఉన్నంతసేపు అది నా వెనకెనకే తిరుగుతాంది. లేదంటే పక్కింటి అవ్వకాడికి పోయి కూకుంటుంది. ఆడిని చూసి బెదిరిపోతుందిరా. పెద్ద పిల్ల ఆయన దగ్గర నుండి ఆడు మరీ పేటరెక్కిపోతున్నాడు. ఓ రోజు రాత్రి నా పక్కన పడుకున్న దాని దగ్గరికి పోయి కౌగులించుకుని నలిపేస్తుంటే అది దడుచుకొని లేచి కేకలు పెట్టింది. నే తిడితే ఎకిల్ నవ్వు నవ్వి, నీవనుకున్నా అన్నాడు. యధవ, పెళ్ళానికి కూతురికి తేడా తెలియకుండా తయారయ్యావా అని సీపురు గట్ట తిరగేశా. నా నెత్తి బాదుకున్నా, ఆడి నెత్తి బాదాను. ఎలా కాసుకుంట్రా దీన్ని. నిజంగానా తమ్ముడు విస్తుపోయాడు. చిచి, చిన్నపిల్ల పాపం ఎంత భయపడతాందో సుజాత తిరస్కారంగా అంది. అంతేకాదురా, 2 రోజుల క్రితం ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే ఇన్నా. సక్కని సుక్కనాగుంటుంది, 1,50,000 తగ్గేది లేదు. కావలిస్తే చెప్పండి, లేదంటే మరో బేరం చూసుకుంటా అంటూ ఏదో మాట్లాడుతుంటే ఏటునని నేను సరిగ్గా ఇనుకోలేదు. వంట చేసుకుంటా అంటే ఇవాళ పొద్దుటే ఎవడో ఫోను. చూసుకోండి, సెలవులే కదా, ఇంటికాడే ఉంటుంది, 1,50,000 బేరం తగ్గేదే లేదు. అసలు ఇంకోళ్ళంటే 2కు తక్కువ చెప్పను, తెలిసినోడువని. 11 గంటలేరా అంటూ మాట్లాడుతున్నాడు. బయట గుమ్మంకాడు నిల్చొని మొత్తం వినేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడనేదురా. వీడి నోట బండబడా. పిల్లదాన్ని అమ్మకానికి పెట్టాడురా. పిల్ల చక్కగా ఉంటుందని డబ్బెక్కువని బేరాలాడుతున్నాడురా. పిల్లని కన్నాడు. తాగుడు డబ్బు కాసుబడి పిల్లదాన్ని బేరం పెట్టాడు. నేనేం చెయ్యాలరా చెప్పు. ఆడిని తన్నినా తిట్టినా బుద్ధి రాదురా. ఇంకా పిల్లనెట్ట కాపాడుకోనరా. ఏ నిమిషాన ఏం చేస్తాడో. నేనింట్లో లేనప్పుడు పిల్లని ఎవరికో అమ్మేస్తే నేనేం చెయ్యాలి. పనికి వెళ్ళందే కుదరదు. పిల్లని ఎలా కాపాడుకోవాలి. ఆడు తాగి పిల్ల మీద అఘాయిత్యం చేస్తే దాని బతికేం కావాలి చెప్పు. అందుకే ఇంకో దారినేక నీ కాడికి తీసుకొచ్చా. నిజంగా పిల్లని అమ్మకానికి పెట్టాడా. ఓరి తాగుబోతు ఎదవా, పోలీసులకు పట్టించాల్సిందే. ఏమోరా, నాకేం తోచలేదు. భయపడి పరిగెత్తుకొచ్చా కళ్ళు తుడుచుకుంటూ అంది. ఊరుకో అక్క, పిల్లదాన్ని నేను చూస్తాలే హామీ ఇచ్చాడు తమ్ముడు. ఆడి చేతులు పట్టుకొని, పిల్లదాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీదే భారం, దాన్ని చదివించు చక్కగా, డబ్బులు అంపుతా. రేపొద్దుటే నే పోతా. ఆడు అక్కడ ఏం సిందులేస్తున్నాడో ఏందో. బావకేం చెప్తావు. పిల్ల ఏది అంటే ఏం చెప్తావు. అదంతా నేను చూసుకుంటా. నీవు మాత్రం అది నీ దగ్గర లేదని చెప్పు ఎవరు అడిగినా. సరే, దాని స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్లు పంపు అన్నాడు తమ్ముడు. ఇంటికి వస్తూనే గుమ్మంలో కూలబడి తల బాదుకుంటూ ఏడుపు లంకించుకుంది శోభమ్మ. ఏడబోయిందో నా కూతురు. ఈ తాగుబో సచ్చినోడికి భయపడి ఇంట్లోంచి పారిపోయిందిరో దేవుడా. ఏడబోను, ఏడ ఎతకను. తమ్ముడింటికి పోయిందని ఊరెళ్ళి ఎత్తుకొచ్చా. చిన్నపిల్ల ఎటు పోయిందో జాడలేదు. నేనేటు చెయ్యను దేవుడో.
గుడిసె ముందు నులక మంచంలో నిద్రపోతున్న రాజన్న పెళ్ళాం ఏడుపు, చుట్టుపక్కల వాళ్ల పరామర్శలు చూసి బిత్తరపోతూ ఏటైంది అన్నాడు. ఏటైందా దొంగ సచ్చినోడా, నా పిల్లదాన్ని ఏం చేసి చెప్పురా, ఎంత కమ్మేశావు దాన్ని? పిల్లది ఫోన్లో నీ మాటలన్నీ ఇంది, ఏడుపు లంకించుకుంది. నేను పనికి పోవటం చూసి ఇల్లు వదిలి ఎటో పారిపోయింది. ఏటి, పిల్లని అమ్మేస్తా అన్నాడా? అవునమ్మా, 1,00,000కి బేరం పెట్టాడు, తాగుబోతు ముండా కొడుకు. ఆడు తాగుడు డబ్బుకి పిల్లని అమ్మేస్తా అన్నాడు. అది విని పిల్ల బెదిరిపోయి చెప్పకుండా ఎటో పోయింది అంటూ తల బాదుకొని మొగుడు తలా బాదింది. తన గుట్టు బయటపడినందుకు కలవరపడుతూ, ఏటే పేలుతుండావు, నా కూతురు నమ్మడం ఏంటి, నోరు ముయ్ అంటూ సింధులు వేసి లోపలికి వెళ్ళాడు. నలుగురు 4 మాటలు 4 సలహాలు ఇచ్చి వెళ్ళారు. శోభమ్మ లేచి లోపలికి నడిచింది. 2 ఏళ్లు గడిచాయి. కవితకి 15 ఏళ్ళు. చక్కగా విరిసి విరియని మొగ్గలాగా నునుపు తేలి పట్నం పోకడలతో చక్కగా తయారైంది. మాట తీరు అన్నీ బాగయ్యాయి. ఇంట్లో అత్తకి గిన్నెలు కడిగి ఇల్లు ఉడ్చి వంట పనిలో సాయం చేస్తూ సాయంత్రం ఇంటికొచ్చి 5 ఏళ్ల బుజ్జిని చూసుకుంటూ వాడికి చదువు చెప్తూ బుద్ధిగా ఉందని సుజాతకి సంతోషంగా ఉంది. సగం పనిభారం కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ చెప్పిన పనల్లా చేసి పెట్టే కవితని అభిమానంగానే చూస్తుంది సుజాత. 2 నెలలకోసారి కూతుర్ని చూసుకోవటానికి తమ్ముడింటికి వస్తుంది శోభమ్మ. వచ్చినప్పుడల్లా కూతుర్లో మార్పు చూసి సంబరపడిపోతూ దాని బతుకు గాడిలో పడింది అని నిశ్చింతగా ఉంది. మొగుడికి అనుమానం రాకుండా మధ్య మధ్య ఓ రాగం తీస్తూ మొగుడిని తిడుతూ కనపడిని కూతురు కోసం దిగులు పడ్డట్లు నటిస్తూ కాలం వెళ్ళదీస్తుంది. ఈ ఏడాది 10వ క్లాస్ అయితే బ్యాంక్ మేనేజర్ అమ్మతో చెప్పి ఏదన్నా ఉద్యోగం చూపిస్తానని భరోసా ఇచ్చింది సుజాత. ఏటే సిలకలా తయారయ్యావు, సినిమా స్టార్లో ఎలిగిపోతుండావు, కాస్త చిన్నదానివయ్యావు, లేకపోతే మీ అత్త బదులు నిన్నే చేసుకునేవాణ్ణి అంటూ వెంకటేశు హాస్యాలాడేవాడు. నీ కళ్ళు దాని మీద పడ్డాయి, కాళ్ళు ఎరగొడతాను దానివైపు చూస్తే అని అత్త బెదిరించేది. రోజులు అలా గడిచిపోతే చాలనుకొని దేవుడికి దండాలు పెట్టేది శోభమ్మ. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? ఓ రోజు సాయంకాలం గుమ్మం ముందు కూర్చొని బియ్యం బాగు చేసుకుంటున్న శోభమ్మ ఇంటి ముందు ఆటో ఆగటం, దానిలోంచి కవిత దిగడం చూసి బిత్తరపోయి చాట కింద పడేసి, ఏటే ఎందుకొచ్చావు? మీ అయ్యే చూస్తే మనం పడ్డ కట్టమంతా పోతుంది, ఎందుకు ఏ చెప్పా పెట్టకుండా దిగబడ్డావు? చూడాలని చెప్తే నేనే వచ్చేదాన్ని కదా అంటూ కలవరపడిపోయింది. కవిత 2 బ్యాగులు దింపి ఆటోకి డబ్బిచ్చి లోపలికొచ్చింది. ఏటే మాట్లాడవు? మీ అత్తతో కొట్లాడావా? నేనేం కొట్లాడలేదు, అత్తే లాక్కొచ్చి బస్ ఎక్కించింది, పంపించేసింది. ఎందుకు? ఏటి చేశావు? కవిత తల్లి వంక కోపంగా చూసి, నన్నేమనకు, పోయి నీ తమ్ముడిని అడుగు ఏం జరిగిందో. నీ తమ్ముడు నా అయ్యలాగే తయారయ్యాడు తెలుసా? చేదరింపుగా అంది. పట్నం వెళ్ళాక మాటలు నేర్చి లోకజ్ఞానం అబ్బిన కవిత మాట విని నిర్ఘాంతపోయింది శోభమ్మ. అమ్మా, నేనింకా ఆడికి పోను, నీవింకా ఇక్కడ ఉండద్దు, నీ అమ్మ దగ్గరే ఉండు. నా మగుణ్ణి అడ్డుకోలేను, నిన్ను కాచుకోలేను, ఇంటి పట్టు నుండి ఏం జరిగేది నేను చూసుకోలేను, నాకు కొలువుంది, రేపు మీ అమ్మ నన్ను తిడతాది, వెళ్ళు అంటూ అత్త లాక్కొచ్చి బస్ ఎక్కిచ్చేసింది. ఏమైందే, సరిగా చెప్పే, వెంకటేశ్ ఏం చేశాడో వణుకుతున్న గొంతుతో అడిగింది శోభమ్మ. నీ తమ్ముడు అయ్య కంటే దరిద్రుడు, కొన్నాళ్ళు బాగానే ఉన్నాడే, నన్ను బాగానే చూసుకున్నాడు. కవిత, మంచినీళ్ళుతే, చాయ్ పట్రా, ఇది ఇస్త్రీ చేసి పెట్టవే అంటూ సక్కంగా అత్తకి పనులు చెప్పకుండా అన్నీ నాకే చెప్పేవాడు. దగ్గర కూర్చొని ముచ్చట్లాడేవాడు. అమ్మా, 1 ఏడు సరిగ్గా ఉన్నాడే, తర్వాత ఏంటో ఎకిలేసాలు ఎకిలి నవ్వులు, దగ్గరగా రాసుకుంటూ కూకోవటం, మీద చెయ్యేసి లాక్కోవటం, అత్త లేనప్పుడు ఏదన్నా పనిసేస్తా ఉంటే అంటుకుంటూ వెనకెనక తిరుగుతూ భుజం పట్టి లాగటం. అమ్మా, నేనేం చెయ్యాలే, ఎదిలించేదాన్ని. ఏటే అంత భయం, నీ మామనే సరసమాడరాదా అనేవాడు, సరసాలాడేవాడు. మామా, నా జోలికి రాకు, నన్ను చదువుకొని అనేదాన్ని. ఏమంటే కోపం వస్తుందేమోనని నెమ్మదిగానే చెప్పేదాన్ని. అయినా ఇనుకోలేదు. ఆడి వరస, ఆడి సూపులు అత్త కనిపెట్టింది. ఏటి పిల్లదాంతో ఆ సరసాలేంటి, ఆ సూపులు ఎకిలేసాలు చూస్తాండా? ఏం నీకు ఆడి అయ్యే బుద్ధి సోకిందా? పిచ్చేసాలయ్యబోక, నా సంగతి తెలుసుగా, చిన్నపిల్ల, దాని బతుకు దాన్ని బతకనేంట్రా, చదువుకొని నీ మగబుద్ధి మండ. ఆడపిల్ల కాస్త నదురుగా కనిపిస్తే చాలు, ఏంటా ఏసాలు, ఇట్టాగైతే దాన్ని పంపేస్తా, జాగ్రత్త అంది. గట్టిగా 4 రోజులు సరిగ్గా ఉన్నాడు. అత్త ఉన్నప్పుడు దొంగ సూపులు చూసేవాడు. నేను ఒంటరిగా ఉన్నానంటే ఏదో మొదలు పెట్టేవాడు.
అమ్మా, అయ్యకి ఈడికి తేడా ఏంటో తెలుసా? అయ్య మోటోడు, ఈడు కాస్త నాజూకు, అంతే తేడా. అత్త లేకపోతే భయపడి సచ్చేదాన్ని. అత్తతో చెప్దామనుకున్నా, చెప్తే ఆగమవుతుంది, చదువు మధ్యలో ఆగిపోతుందని అలాగే ఓర్చుకున్నా. పూసగుచ్చినట్టు చెప్పింది కవిత. నిర్ఘాంతపోయి నోట మాట రానట్టుండిపోయింది శోభమ్మ. తనకి కొడుకు లాంటోడు తన తమ్ముడు. నమ్మి ఆడికి బిడ్డని అప్పగిస్తే ఆడు ఇంతేనా? ఏడుపు తన్నుకొచ్చింది. మరిప్పుడేటయింది? అత్త ఎందుకు అంపేసింది? కవిత చెప్పడానికి ఇబ్బంది పడుతూ తల్లివంక చూసింది. ఏవే బుజ్జి, ఏటి చేశాడే? భయంగా అడిగింది. అమ్మా, అత్త ఇంట్లో లేనప్పుడు మామ మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చేశాడు. నాతో సరసాలాడుతూ వాటేసుకొని ముద్దులెట్టాడు. నేను గింజుకుంటూ వదులు, అత్తో చెప్తా అని బెదిరించా, ఎనుకోలేదు. ఇంత సక్కంసలకని ఎలా వదలాలే? ఒక్క ముద్దెట్టు, ఇలా తిరుగు అంటూ నలిపేస్తూ పక్క మీదకు తోశాడే. నేను గట్టిగా అరిచి ఆడిని తోసేసి గుమ్మం బయటికి పరిగెత్తా. ఆడు మళ్ళీ లాక్కెళ్ళబోతుంటే గట్టిగా అరిచా. నా జోలికి వచ్చావంటే అందరినీ పిలుస్తా అని గట్టిగా అరిస్తే భయపడి లోపలికి పోయాడే అమ్మ. అత్త వచ్చే వరకు బయట గట్టు మీద కూకుండా అత్త రాగానే నా మొహం చూసి బయట కూకోవడం చూసి అడిగింది. నేను భయపడి జరిగింది మొత్తం చెప్పేశా. అత్త మామ పెద్దగా పోట్లాడుకున్నారు. అత్త తిట్టిపోసింది ఆణ్ణి. నీ కూతురు లాంటి పిల్లరా అది, ఆడి బాబుకు నీకు తేడా ఏంటి? ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టర్రా, చీ పాడు బతుకు, దాన్ని ఈడ కూడా బతకనీయవా అని అడిగింది. ఏటి, ఏదో చిన్న సరసం ఆడితే తప్పేంటి అంటూ బుకాయించాడు. నేను కోపంగా జరిగిందంతా చెప్పగానే నోరు మూసుకుని బయటికి పోయాడు. అత్త ఏదో ఆలోచించి నా బట్టలు పుస్తకాలు సర్దేసి నీవింకా ఇక్కడ ఉండద్దు అని బస్సు ఎక్కిచ్చేసింది. అమ్మా, ఆ రోజు అత్త ఆఫీసులో ఎవరో చచ్చిపోయారని సెలవిస్తే తొందరగా ఇంటికొచ్చేసింది. అత్త ఉండదనే ఆడు ప్లాన్ వేసుకున్నాడు. అత్త మధ్యలో వచ్చేసరికి బిత్తరపోయాడు. కవిత జరిగిందంతా వర్ణించి చెప్తుంటే హతాశురాలైపోయింది శోభమ్మ. దిక్కుతోచని దానిలా కింద కూలపడింది. రాత్రి రాజన్న తూలుకుంటూ ఇంటికొచ్చి కవితను చూసి నా బంగారు తల్లి ఏడకబోనావు, ఎందుకు పోనావు అంటూ సంబరపడిపోయాడు. పిల్లది తిరిగొచ్చింది, మళ్ళీ అమ్మకానికి పెడతావా హుంకరించింది. ఇదిగో ఇనుకో, దాని జోలికి పోతే నే పోయి పోలీసు వాళ్ళకి చెప్పి నిన్ను జైల్లో తోయిస్తా అని బెదిరించింది గట్టిగా. రాజన్న నవ్వుకుంటూ మంచంలో కూలపడ్డాడు. తను పనిచేసే చోట ఆఫీసర్ అమ్మ ఇంట్లో కూతురు గురించి మొరపెట్టుకుంది శోభ. అంతా విని పోనీ గవర్నమెంట్ సంక్షేమ హాస్టల్లో చేర్పించు అని సలహా ఇచ్చింది విజయలక్ష్మి. హాస్టల్లో అసలు తిండి తిప్పలు సరిగ్గా ఉండవట కదమ్మా, నీళ్లుండవు, పాయిఖానాలు దరిద్రంగా ఉంటాయి అంటూ మా అత్త కూతురు 3 నెలలకే పారిపోయి వచ్చింది తిండి లేక. మంచి హాస్టల్లో చేర్పించాలంటే అంత డబ్బు నా కాడ యాడుందమ్మా అంది శోభమ్మ. అవునులే, అయినా అక్కడ కూడా ఎన్ని కథలు వింటున్నాం. గతిలేని ఆడపిల్లలు అన్నీ భరిస్తూ బతికేడుస్తున్నారు. పోనీ ఒక పని చేయి, ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మొగుడు గురించి చెప్పు. పిల్లదాని జోలికి వెళితే తన్ని జైల్లో పడేస్తాం అని నీ మొగుడిని బెదిరించమని బతిమలాడు. సలహా విని శోభమ్మ తల ఊపింది. చూడమ్మా, నీ పేరేంటి? శోభమ్మ. నీ మొగుడేం నేరం చేయలేదు కదా. జైల్లో ఎలా పెడతాం? తాగుతాడు, నిన్ను తంతాడు, డబ్బు లాక్కుపోతాడు. ఇలాంటి తాగుబోతు ఎదవల్ని జైల్లో పెట్టాలంటే ఎన్ని జైళ్ళున్నా చాలు. వాడేదో పిల్లని అమ్మేస్తానని బేరం ఆడాడు, కానీ అమ్మలేదు కదా. మరేం నేరం మీద ఆయన్ని తన్ను తీసుకొని రమ్మంటావు చెప్పు అడిగింది ఇన్స్పెక్టర్ శకుంతల. ఏటమ్మా, కన్నోడు పిల్లదాని మీద అఘాయిత్యం చేయబోవటం నేరం కాదా? బిడ్డని అమ్మకానికి పెట్టడం నేరం కాదా? తాగొచ్చి పెళ్ళానికి కూతురికి తేడా లేకుండా కన్న బిడ్డ బతుకు బండలు చేయాలనుకోవటం నేరం కాదా? సంపితేనో దొంగతనాలే నేరాలా? మరి మాలాంటోళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మాకెవరు దిక్కు? మీరు ఆడోళ్ళు, పోలీసోళ్ళు ఓ ఆడకూతురు కష్టం ఎనుకోరా? నా బోటిదానికి సాయం చేస్తారని వచ్చా. ఆడపిల్లకి ఇంట్లో కన్న తండ్రి, తోడబుట్టినోడి దగ్గర కూడా బతికే వెసులుబాటు లేదా? ఇంట్లో బతకనీరు, స్కూల్లో బతకనీరు, హాస్టల్లో చదువుకోనీరు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే భయం, ఊరి కంపితే భయం. చదువుకునే పిల్లగాళ్ళ దగ్గర నుంచి ఆటోవాడు, బస్సువాడు, హాస్టలోళ్ళు, పనిచేసే చోట ఏడ ఆడపిల్ల భయం లేకుండా బతికే వీల్లేదా? ఇంటికాడ తండ్రే బతకనీయకపోతే ఆడపిల్ల ఏడక చేరాలి, ఏడ బతకాలి? ఎన్నాళ్ళని తల్లి కాపు కాసుకుంటుంది. మీరేటి చేస్తారో అన్నేటి చేస్తారో, కొట్టి తిట్టి బెదిరించో మళ్ళీ ఆ ఎదో పని చేయకుండా చేయండి, మీ కాలు మొక్కుతా. కాదంటే నేనేడే కూకుంటా, కదలను అంటూ ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టేసుకుంది.
వదులమ్మా, అలా కాళ్ళ మీద పడకూడదు, లేచి కూర్చో ముందు అంటూ కాళ్ళు లాక్కుంది. సరే, బెదిరించడం వరకు చేస్తా, కానీ ఆడిని జైల్లో పెట్టాలంటే నేరాలు సాక్ష్యాలు చూపాలి అంటూ కాసేపు ఆలోచించి, కానిస్టేబుల్స్ ఇద్దరు నాతో రండి, లాఠీ దెబ్బలకి దెయ్యం దిగుతుందేమో చూద్దాం, ఈ తాగుబోతు నాయాల ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అంటూ జీబెక్కింది. శోభమ్మని కూడా జీబులో కూర్చోమంది. ఓరి నాయనో, అమ్మో, ఈ దొంగముండ అన్ని అబద్ధాలు చెప్పింది. కూతుర్ని ముద్దు చేస్తే తప్ప నా కూతురు నా ఇట్టం తాగుతా, ఇదెవరిది చెప్పు? నులక మంచంలో పడుకున్న రాజన్న ఇన్స్పెక్టర్ వచ్చి లాఠీతో 2 దెబ్బలేయంగానే తాగిన మత్తులో పొగరుగా అన్నాడు, అలాగా, పెళ్ళామైతే తంతావా, కూతురైతే దాని బతుకు బండలు చేస్తావా, దాన్ని అమ్మకానికి పెడతావా, ఏట్రా పొగరు మాటలు అంటూ మరో 2 దెబ్బలు వేసింది. పద, 4 రోజులు చెప్పకూడదని లాఠీ దెబ్బలు రుచి చూస్తే తల్లెవరో కూతురెవరో తెలుస్తుంది. తాగుబోతు ఎదగల్లారా, ఇంట్లో కన్నబిడ్డల్ని కూడా బతకనియర్రా, దాన్ని అమ్మడానికి నీకెవరిచ్చారా అధికారం? పద కానిస్టేబుల్, ఈయన జీబులో పడేయండి అంది ఇన్స్పెక్టర్. అమ్మా ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో వీళ్ళని కూడా 4 తన్నండి. మిగతా ఆడవాళ్లంతా బయటకొచ్చి మొగుళ్ళని తిట్టిపోశారు. బిక్క సచ్చి కింద కూలబడ్డ రాజన్నని మరొకటి తగిలించి, ఇదిగో నీ పెళ్ళాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, మొదటిసారి అని లాఠీ దెబ్బలతో సరిపెట్టా, మరోసారి నీ కూతురు జోలికెళ్ళి నీ పెళ్ళాం జోలికి వెళ్ళావని తెలిస్తే జైల్లో పడేస్తాను. కానిస్టేబుల్, ఇదిగో వీడి పేరు, ఇంటి నెంబర్, పెళ్ళాం పేరు, కూతురు పేరు అన్నీ రాసి ఫైల్లో పెట్టండి. మళ్ళీ ఈమె గాని వచ్చి కంప్లైంట్ చేస్తే ఈయన్ని లాక్కెళ్ళి జైల్లో పడేయండి అంటూ బెదిరించి శోభమ్మ భుజం తట్టి, ధైర్యంగా ఉండు, మళ్ళీ ఏదైనా జరిగితే చెప్పు అంటూ జీపెక్కింది. శోభమ్మ దండాలు పెడుతూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. విన్నారు కదండి. కథ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా?